నమస్కారం క్రికెట్ అభిమానులారా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్ డీసీడబ్ల్యూ వర్సెస్ ఆర్సీబీడబ్ల్యూ 11వ టీ20 మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఉమెన్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ పూర్తి 20 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. షెఫాలి వర్మ 62 పరుగులు 41 బంతుల్లో అగ్రెసివ్గా ఆడి డీసీడబ్ల్యూకి మంచి స్టార్ట్ ఇచ్చింది. లూసీ హ్యామిల్టన్ 36 పరుగులు మధ్య ఓవర్లలో వేగం పెంచింది. స్నేహ్ రాణా 22 పరుగులు చివర్లో కీలక ఇన్నింగ్స్. కానీ మిగతా బ్యాటర్లు నిలబడలేకపోయారు. ఆర్సీబీడబ్ల్యూ బౌలింగ్ హైలైట్స్. ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్ని పూర్తిగా కంట్రోల్ చేశారు. లారెన్ బెల్ 4 ఓవర్లు 3 వికెట్లు, సయాలీ సద్ఘరే 3 ఓవర్లు 3 వికెట్లు, ప్రేమా రావత్ 2 వికెట్లు. డీసీడబ్ల్యూని 170 లోపే ఆపేయడంలో వీళ్ల పాత్ర చాలా కీలకం. ఆర్సీబీడబ్ల్యూ చేజ్ 169 ఫర్ 2, 18.2 ఓవర్స్. 166 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఉమెన్, ఆర్సీబీ ఓపెనర్స్ వచ్చారు. కానీ ఒక్కసారిగా వికెట్ పడింది. స్టేడియం మళ్లీ నిశ్శబ్దం. చాలా కూల్గా, కాన్ఫిడెంట్గా చేస్ చేసింది. స్టార్ ఆఫ్ ద మ్యాచ్ స్మృతి మంధన. స్మృతి మంధన కెప్టెన్. 96 పరుగులు 61 బంతుల్లో 13 ఫోర్లు 3 సిక్స్లు, స్ట్రైక్ రేట్ 157+. అద్భుతమైన క్లాస్ అండ్ టైమింగ్. ఇది నిజంగా ఒక కెప్టెన్స్ నాక్. సపోర్టింగ్ యాక్ట్స్ జార్జియా వాల్ 54 నాట్అవుట్. చాలా స్టేబుల్గా ఆడి మ్యాచ్ని ఫినిష్ చేసింది. రిచా ఘోష్ 7 నాట్అవుట్. చివరి వరకు నిలబడి విజయం ఖాయం చేసింది. ఒకవైపు 166 పరుగుల టార్గెట్, మరోవైపు ఒక్క కెప్టెన్ బాధ్యత. బౌండరీ కొడితే చప్పట్లు కాదు, రికార్డ్స్ పడిపోతున్నాయి. ఈ మ్యాచ్ చూసిన వాళ్లకిప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ మౌనం. ఆర్సీబీ ఫ్యాన్స్ కూర్చోలేకపోయారు. టీవీల ముందు నుంచే లేచి చప్పట్లు. స్మృతి ఒకవైపు క్లాస్ చూపిస్తే, జార్జియా వాల్ మరోవైపు స్టెబిలిటీ. చివరి ఓవర్ దగ్గర స్కోర్ బోర్డ్ చూసి డీసీ ఫ్యాన్స్కి అర్థమైపోయింది, ఇక గేమ్ ఓవర్. 18.2 ఓవర్లలో ఆర్సీబీడబ్ల్యూ 169 ఫర్ 2, 8 వికెట్ల ఘన విజయం. ఇది కేవలం గెలుపు కాదు, ఇదొక మెసేజ్, ఇదొక డామినేషన్. ఇది ఆర్సీబీ పవర్. ఈ విజయంతో ఆర్సీబీడబ్ల్యూ టేబుల్లో బలమైన స్థానం సంపాదించింది. ఇలాంటి మ్యాచులు, ఇలాంటి ఎమోషన్, ఇలాంటి క్రికెట్ కథలు మిస్ కాకూడదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి. ఈ మ్యాచ్లో మీకు బెస్ట్ మూమెంట్ ఏది?